తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి నోటీసుల పరంపర కొనసాగుతున్న వేళ ఏదైతే ఇది ఫార్ములా ఈ కార్ రేసింగ్లో ఏదైతే ఏసీబీ కేటీఆర్కి నోటీస్ ఇచ్చిందో దానికి వాళ్ళు ఆయన హాజరయ్యారు. అంటే దానికి ముందు చేసినటువంటి వ్యాఖ్యలు కొంత ఆసక్తికరంగా మారినాయి. అంటే బహుశా నన్ను జైల్లో కూడా వేస్తారు కావచ్చు, నాకు జైలు కొత్త కాదు, ఇటు తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు జైలుకి వెళ్ళాము, నాకు కొత్త కాదు అన్నట్టు కూడా వ్యాఖ్యలు ఆయన చేశారు. దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు ఈ విషయాలపై మనం క్లారిటీ తీసుకుందాం. మనతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ రవికుమార్ గౌడ్ ఉన్నారు, అన్నది తెలుసుకుందాం. అన్న, ఇటు మొట్టమొదటిసారి కేటీఆర్ ఏమన్నారు, నన్ను జైల్లో వేస్తారు కావచ్చు, వేసినా కూడా నాకు భయం లేదు అన్నట్టు వ్యాఖ్య చేశారు. అంటే ఏందన్న, ఎట్లా కూడా వచ్చి వ్యాఖ్యలు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కోరిక అదే కదా, అందుకోసమే నీ కోరిక తెచ్చుకున్నా మాకు భయపడేది ఏం లేదు, జైలు వేయటమే. నీ కక్ష రాజకీయ కక్ష కోసం, రాజకీయ కక్ష తప్ప ఇంకా వేరే ఇంకేం లేదు అక్కడ. కక్ష కోసం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కేటీఆర్ గారినో కేసీఆర్ గారినో హరీష్ రావు గారినో జైలు పెట్టాలి అని చెప్పేసి కక్ష తెచ్చుకోవాలన్నట్టు, రాజకీయ కక్ష తెచ్చుకోవాలనేది రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం, అంతే, వేరే ఇంకేం లేదు. అందుకే చాలా స్పష్టంగా చెప్పింది, నువ్వు ఒకసారి కాదు కదా 100 సార్లు జైల్లో పెట్టినా కూడా, 100 సార్లు విచారణ చేసినా, 3 సార్లు కదా 300 సార్లు విచారణ చేసినా కూడా భయపడేది ఏం లేదు, మాకు జైలు కొత్త కాదని కేటీఆర్ చెప్పారు. దాంట్లో బరాబర్ ఏముంది, ఏం తెలుస్తారు, ఏముందాడా, దేనికోసం మరి, ఎందుకు ఇంతకాలం ఏం తెలిసిరు, ఏముంది. ఈ ఫార్ములా రేస్ అన్నది ప్రపంచంలోనే ది మోస్ట్ ప్రెస్టీజియస్ యాక్టివిటీ. ఎలక్ట్రిక్ బైకుల ప్రమోషన్కి సంబంధించి, దానికి సంబంధించినటువంటి కొత్తగా ఎమర్జింగ్ ట్రెండ్. దాన్ని ఇప్పుడు ఎమర్జింగ్ ట్రెండ్కి తెలంగాణ హైదరాబాద్ని ఒక హబ్ లాగా ఎలక్ట్రిక్ వెహికల్స్కి, రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్కి మొత్తంగా ఇన్ టోటోగా ఎలక్ట్రిక్ వెహికల్స్కే తెలంగాణ అనేది కేంద్రం కావాలి ప్రపంచానికి అన్నది కేసీఆర్ గారి ఆరాటం, తాపత్రయం. ఆ ఆరాటంతో, తాపత్రయంతో శతవిధాల తన శక్తియుక్తులన్నీ ప్రయత్నం చేసి ఆ ఎలక్ట్రిక్ ఈ ఫార్ములా రేస్ కండక్ట్ చేసిండు. ఏం కండక్ట్ చేయలేదా? కండక్ట్ చేసిండు. దానికి ప్రపంచంలోని ప్రతిష్టాత్మకమైనటువంటి జాగువార్ లాంటి, మహీంద్రా లాంటి, నిషాన్ లాంటి అనేక పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి, పార్టిసిపేట్ చేసినాయి, అటెండ్ అయినాయి. అందరూ కూడా ఇదొక అద్భుతం అని చెప్పేసి చెప్పిన ఆ రోజు. ఆ తర్వాత నెక్స్ట్ సెషన్ అప్పుడు స్పాన్సరర్ అనుకోకుండా తన కారణాల రీత డ్రాప్ అయిండు. ఆ టైంలో అప్పటికప్పుడు దాన్ని ఇంకో దేశమో, ఇంకో నగరమో, ఇంకో రాష్ట్రమో దాన్ని ఎత్తుకుపోకుండా, దాన్ని తీసుకుపోకుండా, తరలించకపోయే ప్రయత్నం జరగకుండా నివారించడానికి అప్పటికప్పుడే యాజ్ ఏ మున్సిపల్ శాఖ మంత్రిగా తనకున్నటువంటి అధికారంతో నిబంధనలకు అనుగుణంగానే, చట్టబద్ధంగానే ఆ ఈ ఫార్ములా సంస్థకి డబ్బులు ఇచ్చింది. ఏం అక్కడ ఇవ్వలేదని చెప్పలేదే, ఇచ్చింది నిజం, అక్కడ ఉన్నది నిజం, ఆ అకౌంట్లో ఉన్నది నిజం, వాళ్ళు తీసుకున్నది నిజం. అయిపోయాక మీరు తేల్చేది ఏంది? మీరు చేతనైతే ఆ వెనక ఆకపోయినటువంటి వాడిని తీసుకురండి. కానీ అది పక్కకు పెట్టి కేవలం రాజకీయ కక్ష కోసం ప్రతీకారం తీర్చుకోవాలన్నటువంటి ఒక దుష్ట బుద్ధితోటి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారి మీద ఇదంతా ఆపేరు మీద. ఎందుకు అంటే ఇవాళ ప్రజలకు 420 హామీలు ఇచ్చి, మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఆ 420 హామీలలో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా పరిష్కరించే పరిస్థితి లేదు, చేయలేదు, అమలు చేయలేదు. దాన్ని ప్రజలు తరమడం స్టార్ట్ అయింది, ప్రశ్నించడం స్టార్ట్ అయింది. అవి అమలు చేయకపోగా ఇంకా లగచర్ల పేరు మీద, హైడ్రా పేరు మీద, మూసీ ప్రక్షాళన పేరు మీద, తాజాగా లేటెస్ట్గా జోగులాంబ గద్వాల జిల్లాలో పెద్దదన్వాడ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ పేరు మీద ఇవాళ ప్రజల రైతాంగం ఉసురు పోసుకొని మొదలుపెట్టారు. ప్రజలు తరుముతున్నారు, తిరగబడుతున్నారు. దానికి ప్రభుత్వ వైఫల్యాలని, ప్రభుత్వ మోసాన్ని, ద్రోహాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతుంది, నిలదీస్తుంది, ప్రశ్నిస్తుంది. ప్రజల్లో ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడుతున్నది టీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. అందుకోసమే తమ పబ్బం గడుస్తలేదు కాబట్టి కేటీఆర్ గారిని ఏదో ఒక రకంగా బెదిరించి, భయపెట్టించి జైల్లో పెట్టినట్టయితే తాము ఆడింది ఆట, పాడిందే పాట, ఇష్టానుసారంగా తెలంగాణ రాష్ట్రాన్ని అటు ఢిల్లీలో నరేంద్ర మోడీకి, ఇటు పక్క రాష్ట్ర తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెట్టొచ్చు అని చెప్పేసి వాళ్ళు చేసే ప్రయత్నం తప్ప వేరే ఇంకేమీ లేదు. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ కాళేశ్వరంలో కూడా ఇటు అవినీతి జరిగింది, ఆ పియర్స్ కుంగిపోవడానికి ఏదైతే తమకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు అప్పచెప్పడం, ఇటు నాణ్యత లేకుండా నిర్మించడమే కారణం అంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. దానికే ఇటు విచారణ కూడా 2 సార్లు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు?
తెలంగాణ ప్రజల ఈతి బాధలు తెలిసినటువంటి వాడు, తెలంగాణ రైతాంగం కష్టాలు కన్నీళ్ళు తెలిసినటువంటి వాడు ఎవ్వడు కూడా కాళేశ్వరం అనేది మీరు చెప్పినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాట్లాడు. తెలంగాణ కష్టం, తెలంగాణ రైతాంగం గోస తెలిసినటువంటి వాడు ఎవడైనా కాళేశ్వరం అద్భుతమే అంటాడు. కాళేశ్వరం ఎప్పటికీ తెలంగాణకు వరప్రదాయిని అంటాడు. తెలంగాణ జీవధారే అవుతుంది తప్ప మీరు చెప్పినట్టుగా మీ వంకర బుద్ధితోటి చెప్తిరి అడక అవినీతి అంటున్నారు కదా, మీరు చెప్పిరు కదా 1,00,000 కోట్ల అవినీతి అని మాట్లాడినరు. అక్కడ ఖర్చు అయింది 94,000 కోట్లు. మరి 94,000 కోట్ల ఖర్చు అయితే 1,00,000 కోట్లు ఎట్లా తింటారో ఈ దేశంలో, ఈ భూమి మీద మెడ మీద తలకాయనోడు ఎవడన్నా చెప్తాడా? చెప్పమని చెప్పండి. 1,00,000 కోట్లు ఎట్లా తింటారు? అవినీతి ఎట్లా సాధ్యమవుతుంది? అక్కడ ఖర్చు పెట్టింది 94,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎట్లయితుంది? రెండు కుంగింది మేడిగడ్డలో 2 పిల్లర్లు. కాళేశ్వరం అంటే మొత్తం మేడిగడ్డ కాదు, మేడిగడ్డ లాంటి 3 రిజర్వాయర్లు ఉన్నాయి, బ్యారేజ్లు ఉన్నాయి. మేడిగడ్డ ఉంది, సుందిల్లా ఉన్నది, అన్నారం ఉన్నది. సేమ్ అదేవిధంగా 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 21 పంప్ హౌజెస్ ఉన్నాయి. ఇవన్నీ నిజం కదా. 204 కిలోమీటర్ల టన్నల్ సొరంగ మార్గ కాల్వ ఉన్నది. తర్వాత 1,530 కిలోమీటర్ల పొడవున ఓపెన్ ఛానల్ నీటిని తరలించే కాలువ ఉన్నది. మరి ఇవాళ దాంట్లో నుంచే కదా వచ్చేటటువంటి కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు, సుందిల్లా, రంగనాయక సాగరు, అన్నపూర్ణ సాగరు, గంధమల్ల రిజర్వాయరు, బజర్వాపూర్ రిజర్వ్ అన్నీ కాళేశ్వరమే కదా. ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్క మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగితే మీ కాళేశ్వరం మొత్తం మునిగిందని చెప్పేసి మాట్లాడేటటువంటి వాడు తెలంగాణ ద్రోహి, తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ప్రజల కష్టం తెలియనటువంటి వాడు. తెలంగాణ ప్రజల కోసం తనలాడితే, తెలంగాణ ప్రజల కష్టాల కోసం కొట్లాడితే ఆ కాళేశ్వరం మీద అర్థమవుతుంది. తెలంగాణను తాకట్టు పెట్టి తెలంగాణ ప్రజల ఉసురు పోసుకొని తెలంగాణ 45,000 మంది రైతులని ఆత్మహత్యలు చేసినటువంటి సన్నాసులు, ఈ 60 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఉమ్మడి పాలకులు, వాళ్ళకు తొత్తులు వీళ్ళ కాళేశ్వరం ఎందుకు అర్థమవుతుంది? కాళేశ్వరము నిరర్ధకం కావాలి, కాళేశ్వరము కుంగిపోవాలి వీళ్ళు కోరుకునేది. కానీ కాళేశ్వరము ఎప్పటికీ నిటారుగా నిలబడుతుంది. తెలంగాణ ప్రజల రైతాంగా, తెలంగాణ ప్రజలు తాగునీటి, సాగునీటి, పారిశ్రామిక అవసరాలను తీర్చే అద్భుతమైనటువంటి ప్రాజెక్టు జీవధార. అది అర్థం కావాలంటే వీళ్ళు 100 జన్మలు ఎత్తితే తప్ప ఈ ముఖ్యమంత్రికి, ఆయన మంత్రులకు కాళేశ్వరం గొప్పతనం అర్థం కాదు.